హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీ వింతాదేవి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ప్లీజ్ షేర్ చేయండి. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇంకా ఈరోజు మీ దేవి అత్యంత ప్రాచుర్యమైన పాతకాలం నాటి చద్ది అన్నం ప్రిపరేషన్ చేసేసింది. ఎలా చేసిందో ప్రాసెస్ చెప్తాను చూడండి. అసలు ఈ చద్దన్నానికండి ఎంత ఆరోగ్యం అంటే అమెరికాలో కూడా ఇది అసలు ఇప్పుడు చాలా ఫేమస్ అయిపోయిందండి. ఎంత కాస్ట్లీయోనంట, డాలర్లు మరీ ఎక్కువ పెట్టుకొని తింటున్నారంటండి ఈ చద్దన్నాన్ని. అంత ఫేమస్, అంత హెల్తీ అండి ఇది. మనం ఈ సమ్మర్లో కనుక ఉదయాన్నే తింటే ఎంత హెల్తీగా ఉంటుందో, పొట్టంతా సాయంత్రం వరకు చల్లగా ఉంటుందండి. మీరు కూడా తినండి చేసుకొని. మామూలుగా దీని ప్రాసెస్ నేను మళ్ళీ ఫుల్ వీడియోలో ఒకసారి చేస్తాను. ఇప్పుడు మీ కూర చెప్దామని నేను రాత్రి చేసి పెట్టుకున్నానండి. మనం రాత్రి అన్నం వండుతాం కదండి, అన్నం వండి కొంచెం ఎక్కువగానే వండుకోవాలి. ఉదయం చద్దన్నానికి కావాలంటే ఎక్కువగా వండుకొని అది బాగా చల్లారిన తర్వాత మనం ఉదయం నుంచి మజ్జిగ చేసుకొని ఉంటాం కదండి, ఆ మజ్జిగ పోయింది. అవి అయితేనే బాగుంటుంది. కొంచెం పుల్లగా ఉండాలి మజ్జిగ. ఆ మజ్జిగని ఆ అన్నంలో మునగ పోసేయండి. అన్నం మునగ మజ్జిగలో పోసేసి ఇంకా ఉల్లిపాయ పచ్చిమిర్చి రాత్రే వేసి పెట్టేసేయండి. వేసి పెట్టి ఇదిగో మూత పెట్టి ఇలా పెట్టేసేయండి. మనకి ఇంకా చిన్న కుండ కనుకుంటే కుండలో పెట్టుకుంటే ఇంకా బాగుంటుందండి. నేను ఈరోజు ఈ గిన్నె ఉందని పెట్టాను. ఇంకా చూడండి, ఉదయానికల్లా ఇలా అయిపోద్ది. ఇది కనుక తింటే చాలా హెల్తీ అండి. ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ ఈ సమ్మర్లో అంతా ఇలాగా తినండి, చల్లటి. అందరూ ఆరోగ్యంగా ఉండండి. సమ్మర్ స్పెషల్ సద్ది అన్నం చాలా బాగుంటుందండి. మీరు కూడా తిని చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.